మనం లాస్ట్ టైం క్లాస్లో పరమ గురువులు వాళ్ళకి ఉన్నటువంటి ప్రధానంగా వాళ్ళు చేస్తుండేటువంటి ప్రధానమైనటువంటి 4 కార్యక్రమాలు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అందులో సెకండ్ వన్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. సెకండ్ వన్లో మనం మినరల్ కింగ్డమ్ గురించి మనం చెప్పుకున్నాం. వాళ్ళు మినరల్ కింగ్డమ్లోను, యానిమల్ కింగ్డమ్లోను, అలాగే ప్లాంట్ కింగ్డమ్లోను, వీటిలోనూ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం గురించి మనం చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఉన్నాం. మనం మినరల్ కింగ్డమ్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి విషయాలు మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఈస్ ద వెజిటబుల్ కింగ్డమ్. ఇన్ ద వెజిటబుల్ కింగ్డమ్, to this faculty of discrimination is added that of response to sensation, and the rudimentary condition of the second aspect of divinity is to be seen, just as in the mineral kingdom a similar rudimentary reflection of the third aspect of activity is making itself felt. So మనకి ఇక్కడ వెజిటబుల్ కింగ్డమ్కి వచ్చేప్పటికి మినరల్ కింగ్డమ్ కన్నా నెక్స్ట్ స్టెప్ ఇది. కనుక దీంట్లో ఎలా ఉంటుందంటే, డిస్క్రిమినేషన్ ఈజ్ యాడెడ్ దట్ ఆఫ్ రెస్పాన్స్ టు సెన్సేషన్. సో డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ అన్నటువంటిది స్టార్ట్ అవుతున్నది వెజిటబుల్ కింగ్డమ్లో. అంటే ఎవరు వచ్చి పలకరించారు లేదా ఎవరు వచ్చి మాట్లాడారు, ఆ ఫ్యాకల్టీ అన్నటువంటిది మనకి ప్లాంట్ కింగ్డమ్లో ఉంటుంది. సో ప్లాంట్స్ కూడా జీవులు. మనం ప్లాంట్స్ అంటే అవి జీవులు కాకుండా మనం చూస్తుంటాం, చాలా తప్పు. ప్రతి ప్లాంట్ కూడా జీవియే. సో మనం దాన్ని తెంపుతూ ఉంటాం, మనం పువ్వులని కాయలని ఇవన్నీ మనం తెంపుతూ ఉంటాం, కానీ అవన్నీ కూడా మనం యాక్చువల్గా ఏంటంటే విత్ లవ్ అండ్ ఎఫెక్షన్స్ తోటి వాటిని తెంపి మనం దేవుడికి అర్పిస్తున్నాం అన్నటువంటిది ఆ ప్లాంట్స్కి తెలియజెప్పడం అన్నటువంటిది కూడా మనం చేయాలి. అంటే అవి కూడా జీవులు, వాటి ఓన్ అవన్నీ. మనం వాటిని ఏదో మన సొంతం అన్నట్టుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అలా కాకుండా అవి ప్లాంట్స్వి, అవి మనం తీసుకుని మనం దేవుడికి అర్పిస్తున్నాం అన్నటువంటిదిగా మనం, లేదా మనకు ఒక ఆహారంగా దాన్ని మనం అడిగి తీసుకోవడంలో తప్పలేదు. అంత అది మాట్లాడట్లేదు కదా అని మనం దానిలో జీవం లేదు అన్నటువంటిదిగా మనం అనుకోకూడదు. వాటిలో సెన్సేషన్స్ ఉన్నాయి. అందుగురించి మీరు మహాన్ భావులు వాళ్ళని చూస్తే వాళ్ళు ప్లాంట్స్ తోటి మాట్లాడతారు. వాళ్ళు దే స్పీక్ ప్లాంట్స్, మహాన్ భావులు అందరూ కూడా. అలాగే మీరు అన్ ఎర్లీ చాప్టర్స్ ఇన్ ద మదర్స్ లైఫ్ అన్నటువంటి దాంట్లో అరవిందో గారి దగ్గర ఉండేటువంటి మదర్, ఆవిడ ప్లాంట్స్ తోటి మాట్లాడేవారని చెప్పి రాస్తారు. అందులో షీ స్పీక్స్. అంటే ఏంటంటే మనం ఆ కాన్షియస్నెస్ కిందకి మనం వెళితే మనం ప్లాంట్స్ యొక్క భావాలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మినరల్స్, ప్లాంట్స్, యానిమల్స్, ఈ 3 కూడా ఎలా ఉంటాయంటే జాగ్రత్త, స్వప్న, సుశక్తి ఇలా ఉంటాయి. కనుక ఇవి ప్లాంట్స్లో ఉన్నటువంటి సెన్సేషన్స్ వాటికి తెలుస్తుంటాయి కాబట్టి మనం వాటిని ఆ విధంగా మనం వాటిలో ఉంటుంటుంది సెన్సేషన్. కనుక ఆ సెన్సేషన్గా వాటిలో రెస్పాండ్ అవ్వటం అన్నటువంటి గుణాన్ని పెంపొందింపజేయడం అన్నటువంటిది ప్రధానంగా వీళ్ళు చేస్తుండేటువంటి కార్యక్రమం. ఫ్యాకల్టీ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ యాడెడ్ దట్ ఆఫ్ రెస్పాన్స్ టు సెన్సేషన్ అండ్ ద రూడిమెంటరీ కండిషన్ ఆఫ్ ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ ఈస్ టు బి సీన్. సో ఇందులో రూడిమెంటరీ ఆఫ్ ది సెకండ్ ఆస్పెక్ట్ అంటే మనందరికీ తెలుసు, ఇట్ ఇస్ ద లవ్ ఆస్పెక్ట్. సో సెకండ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది వీటిల్లో మనం చూడలేం. కానీ థర్డ్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్, అంటే భౌతికమైనటువంటి తత్వం. సో అది మనం ది సెకండ్ కింగ్డమ్లో మనం చూస్తాం, భౌతికమైనటువంటి. దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్ అంటారు దాన్ని. సో థర్డ్ ఆస్పెక్ట్ ఈస్ ద యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఆ తత్వం మనం ప్లాంట్ కింగ్డమ్లో ఫస్ట్ దర్శిస్తాం. So just as in the mineral kingdom, a similar rudimentary reflection of the third aspect of activity is making itself felt. In the animal kingdom, this rudimentary activity and feeling are increased, and the symptoms are to be found of the first aspect. So animal kingdom ko chevike, so the first aspect అన్నటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. మెయిన్గా థర్డ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మినరల్ కింగ్డమ్లో, సెకండ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ప్లాంట్ కింగ్డమ్లో, ఫస్ట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది యానిమల్ కింగ్డమ్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇది
మనకి బాగా గుర్తుంచుకోవాల్సింది. థర్డ్ ఆస్పెక్ట్ అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఎక్కువగా భౌతికమైనటువంటి విషయాలు వీటన్నిటికీ మనకి మినరల్ కింగ్డమ్ ఎక్కువగా ఆ ఆస్పెక్టే రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. కొంత సెన్సేషన్ అంటే పలానా వాడు నాకు ఈరోజు నీళ్లు పోస్తున్నాడు, ఈరోజు నీళ్లు పోయలేదు ఏంటి పలానా నా యజమాని అన్నటువంటిదిగా ఒక అటాచ్మెంట్, ఒక సెన్సేషన్ ఫీల్ అయ్యి ప్లాంట్స్. సో వాటిలో సెకండ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఫస్ట్ ఆస్పెక్ట్ అంటే విల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మనకి యానిమల్ కింగ్డమ్ లో కొంత రిఫ్లెక్టివ్ గా పనిచేస్తుంది. దిస్ రూడిమెంటరీ యాక్టివిటీ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఇంక్రీస్డ్ అండ్ సిమ్టమ్స్ ఆర్ టు బి ఫౌండ్ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆర్ ఎంబ్రియానిక్ విల్ అండ్ పర్పస్. సో ఎంబ్రియానిక్ విల్ అండ్ పర్పస్. సో పర్పస్ఫుల్ యాక్టివిటీ అన్నటువంటిది మనకి యానిమల్ కింగ్డమ్ లో స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పర్పస్ లేకుండా ఒక యానిమల్ ఒక పని చేయదు. దానికి ఆహారం పెట్టాం కదా అని దాని ఆహారం తినడం అనేటువంటి ఉండదు. ఇవన్నీ మనకి జనరల్ గా తెలిసిన విషయాలు. అందు గురించి సో ఒక పర్పస్ఫుల్ యాక్టివిటీగా ఉంటుంది. దట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్ అన్నమాట. We may call it hereditary instinct, but it works out in fact as purpose in nature. So అది ఇన్స్టింక్చువల్ గా కొన్ని గుణాలు ఉంటాయి, కానీ దట్ ఈస్ ద పర్పస్ఫుల్ యాక్టివిటీ దట్ ఈస్ గివెన్ బై నేచర్ టు దోస్ యానిమల్స్. అది మనం బాగా తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ద పర్పస్ఫుల్ యాక్టివిటీ. సో ఒక సృష్టిలో అనేక రకాలైనటువంటి పనులు నిర్వహించడంలో యానిమల్ కింగ్డమ్ చాలా సహకారం ఉంటుంది. దానికి ఒక పర్పస్ అనేటువంటిది, ప్రతి యానిమల్కి ఒక పర్పస్ అనేటువంటిది సృష్టిలో ఏర్పాటు చేయబడింది. అందు గురించి పర్పస్ గా అది వర్క్ చేస్తుంటుంది. దాన్ని ఇన్స్టింక్ట్ అంటాం మనం. కొంత దాని యొక్క సహజ గుణాలు అంటాం మనం దాన్ని. సో అది యానిమల్ కింగ్డమ్. ఆ రకంగా ఈ 3 కింగ్డమ్స్ లోనూ ఇది వర్తిస్తున్నారు. It has been wisely stated by H.P. Blavatsky that man is the macrocosm for the 3 lower kingdoms, for in him these 3 lines of development are synthesized and come to their full fruition. He is verily and indeed intelligence, actively and wonderfully manifested. His incipient love and wisdom, even though as yet they may be but the goal of his endeavor, and he has that embryonic dynamic initiating will which will come to a fuller development after he has entered into the 5th kingdom. సో మ్యాన్ అన్నటువంటి వాడు ఈ సృష్టిలో ఎలా ఉన్నాడంటే ఈ 3 కింగ్డమ్స్ కి హీఈస్ ద మ్యాక్రోకాస్మ్ అన్నారు. అంటే ఈ ముగ్గురికి కూడా మ్యాన్ అన్నటువంటి వాడు హీఈస్ ద రీచింగ్ గోల్ వాళ్ళకి. ఉదాహరణకి మనం స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి, మనకు అనిపిస్తుంది అంటే అబ్బా ఎప్పుడైపోతుంది స్కూల్, మనం ఎప్పుడు కాలేజీకి వెళ్తాం, కాలేజీకి వెళ్తే చాలా హాయ్ అండి, ఒక స్కూల్ డ్రెస్ వేసుకోకర్లేదు, ఒక కండిషన్స్ ఇవన్నీ స్కూల్లో ఉన్నంత రూల్స్ రెగ్యులేషన్స్ మనకు ఉండవు, చాలా ఫ్రీ లైఫ్ మనకి. ఇలా మనం స్కూల్లో చదువుకుంటున్నటువంటి వాడికి రీచింగ్ గోల్ ఏంటంటే కాలేజీకి వెళ్ళిపోతే చాలా హాయ్, మనం ఒకరోజు కావాలంటే మానేసి మనం చదువుకోవచ్చు, ఇంట్లోనే కూర్చొని లేదా ఏదైనా చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది మనకి. అదే స్కూల్ అనుకోండి అలా కుదరదు, ఇలా ఉంటుంది అన్నట్టు. అలా ఈ 3 లోవర్ కింగ్డమ్స్ కి రీచింగ్ గోల్ ఏమైనా ఉంటుందంటే ఒక మ్యాన్. సో దాన్ని ఏమన్నారంటే మ్యాన్ ఇస్ ద మ్యాక్రోకాస్మ్. మ్యాక్రోకాస్మ్ అంటే ఏంటంటే సృష్టి, అంటే మ్యాన్ ఇస్ ద మైక్రోకాస్మ్, వెరస్ ది హోల్ క్రియేషన్ ఇస్ ద మ్యాక్రోకాస్మ్ అంట. దాని యొక్క రెప్లికగా మానవుడు ఉన్నాడు. కానీ ఈ లోవర్ కింగ్డమ్స్ ని అబ్జర్వ్ చేసి చెప్పబడుతున్నప్పుడు మాత్రం వీటికి అంటే వాటి దృష్టిలో ఒక ప్లాంట్ కి, ఒక యానిమల్, ఒక మినరల్ కి దృష్టిలో మ్యాన్ ఇస్ ద మ్యాక్రోకాస్మ్ అని అంటున్నారు. సో అదొక విషయం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ వీటిలో ఉండేటువంటి ఈ గుణాలన్నీ కూడా మానవుడిలో కాస్త హై లెవెల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత మానవుడు వీటినన్నిటిని కూడా 5th కింగ్డమ్ లోకి ఎంటర్ అయినప్పుడు వీటి యొక్క ఫుల్లర్ డెవలప్మెంట్స్ అన్నటువంటి చక్కగా చూడగలడు అంటున్నారు. సో దీస్ ఆర్ ఆల్ సింథసైజ్డ్ అండ్ కమ్ టు దేర్ ఫుల్ ఫ్రూషన్. సో ఇవన్నీ కూడా సింథసైజ్ చేసుకుని, అంటే ఈ 3 విల్ ఆస్పెక్ట్, లవ్ ఆస్పెక్ట్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఈ మూడింటిని కూడా సింథసైజ్ చేసుకుని చక్కగా వాటిని తగు విధముగా వినియోగించుకోగలగటం అన్నటువంటిది మానవుడు పరిపూర్ణంగా తయారైనప్పుడు వాడికి సిద్ధిస్తాయి అని చెప్పుకోవచ్చు మనం. అలా he is verily and indeed intelligence, actively and wonderfully manifested. He is incipient love and wisdom. So but the goal of his endeavor, and he has that embryonic dynamic initiating will which will come to a fuller development. అంటే వాటిలో ఇనిషియేటింగ్ విల్ అన్నటువంటిది ఉంటుంది. ప్రతి వాటిలోనూ ఒక ఇనిషియేటింగ్ విల్ ఉంటుంది. అంటే he can initiate things to happen. మానవుడిలో ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అది లోపల దాగి ఉంటుంది. అది మనలో క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటుంది. ఇది
లోవర్ మ్యాన్ గా చెప్పబడినప్పుడు, అంటే లోవర్ 3 ప్లేన్స్ లో ఉంటున్నటువంటి వాటిలో అది రీప్రొడక్టివ్ యాక్టివిటీగా ఉంటుంది. ఒక హయ్యర్ ప్లేన్ కి ఎవాల్వ్ అయినప్పుడు ఈ రీప్రొడక్టివ్ యాక్టివిటీ కాస్త వాటిలో హయ్యర్ ప్లేన్ కి రిఫ్లెక్ట్ చేసినప్పుడు అది క్రియేటివ్ ఆస్పెక్ట్ గా వాటిలోంచి వ్యక్తం అవుతుంది. అందుగురించే మనకి లోవర్ కింగ్డమ్ లో చెప్పబడినప్పుడు అది రిప్రొడక్టివ్ యాక్టివిటీ అంటారు. ఒక హయ్యర్ కింగ్డమ్ లోకి వెళ్ళి చెప్పబడినప్పుడు వాడు హీ క్రియేట్ వర్క్, హీ క్రియేట్ థింగ్స్, హీ క్రియేట్స్ యాక్టివిటీస్. ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఎప్పుడంటే కనుక హయ్యర్ ట్రాడ్ లోకి వెళ్ళినప్పుడు ఆ రకంగా వస్తుంది వాటిలో. సో విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వాటిలో బాగా విచ్చుకున్నప్పుడు వాడు యాక్టివిటీని క్రియేట్ చేస్తుంటాడు, ఒక వర్క్ ని ఇనిషియేట్ చేస్తాడు. ఇలా కొత్తవన్నీ సృష్టించడం, కొత్తవన్నీ వాడు స్టార్ట్ చేయడం, వాటిని సంకల్పించడం, ఈ రకమైనటువంటి పనులు చేద్దాం మన కాలనీలో లేదా మన ఊరిలో, ఇలాంటివి చేద్దాం, ఇలాంటివి ఎవరికి రాని ఊహలు వీడికి వస్తుంటాయి. దట్ మీన్స్ హీ హాస్ దట్ విల్ ఆస్పెక్ట్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ హిమ్, వెరాజ్ ఇన్ అదర్స్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అంతే. వాడికి ఒక్కడికే ఎందుకు అది పనిచేస్తుంది అంటే కనుక విల్ ఆస్పెక్ట్ ఎందుకు వాడికి మేలు కాంచున్నాడు. మిగిలిన వాళ్ళకి ఓన్లీ యాక్టివ్ ఇంటెలిజెన్స్ లో ఉంటున్నారు, అంటే లోవర్ కింగ్డమ్స్ లో ఉంటున్నారు. ఒక హయ్యర్ కింగ్డమ్ లోకి ఎవాల్వ్ అయినప్పుడు వాళ్ళలో విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కువగా పనిచేస్తుంది. సో విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కువగా పనిచేయడం అన్నది ఉన్నా, లేదా ఫిఫ్త్ కింగ్డమ్ లోకి ఎంటర్ అయినటువంటి వాడికైనా సరే విల్ ఆస్పెక్ట్ బాగా విచ్చుకుని ఉంటుంది. అప్పుడు వాడు ఎటువంటి స్థితిలో అయినా సరే చక్కగా ఒక వర్క్స్ ని ఒక ప్లాన్ చేయడం, ఒక కొత్త పని చేయడం, ఏ ఆస్పెక్ట్ లో, కేవలం ఒక ఆఫీస్ పర్సన్ అయినా సరే ఒక విల్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి వాడు ఈ బిజినెస్ తో పాటు ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, లేదా ఈ బ్రాంచ్ తో పాటు ఇంకొక బ్రాంచ్ వాడు టేకప్ చేయడం, ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేయడం, ఇంకొక కొత్త యాక్టివిటీ ఆఫీస్ లో తీసుకురావడం. మనందరికీ సండే సెలవు కాబట్టి ఇది ఏదైనా ఒక యాక్టివిటీ ఇలా సంథింగ్ హీ క్రియేట్స్ ఆల్వేస్. అది విల్ ఆస్పెక్ట్ బాగా పనిచేస్తుంది అన్నదానికి చిహ్నం. విల్ ఆస్పెక్ట్ పని చేయనటువంటి వాడు కేవలం లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాడో ఈ ఇయర్ అలానే ఉంటాడు, లేదా ఒక 10 ఏళ్ళు చూస్తే వాడి లైఫ్ అలానే ఉంటుంది, ఒక 20 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు చూసినా సరే అలా రొటీన్ గా ఏదో అలా ఉంటూ ఉంటాడు, వెళ్తుంటాడు, ఆఫీస్కి వస్తూ ఉంటాడు, అలా ఉంటుంది అనమాట విల్ ఆస్పెక్ట్ ఎక్కువ పని చేయనటువంటి వాళ్ళలో. సో ఇక్కడ అది మనకు చెప్తున్నారు. ఇన్ ద ఫిఫ్త్ కింగ్డమ్ ద కాన్షియస్నెస్ టు బి డెవలప్డ్ ఈస్ దట్ ఆఫ్ ది గ్రూప్, అండ్ దిస్ షోస్ ఇట్ సెల్ఫ్ టు ద ఫుల్లర్ ఫ్లోరింగ్ ఆఫ్ ది లోవర్ లవ్ విజ్డమ్ ఫ్యాకల్టీ. సో ఫిఫ్త్ కింగ్డమ్ లోకి వెళ్ళేటప్పటికి కాన్షియస్నెస్ టు బి డెవలప్డ్ ఇన్ ఈజ్ దట్ ఆఫ్ ది గ్రూప్. సో ఫిఫ్త్ కింగ్డమ్ లోకి వెళ్ళేటికి ఒక గ్రూప్ గా వాడు ఐడెంటిఫై అవ్వబడటం అన్నటువంటి చక్కగా విచ్చుకుని ఉంటారు, లేదా చక్కగా విచ్చుకుని ఉంటుంది. ఫిఫ్త్ కింగ్డమ్ లోకి ఎంటర్ అయినటువంటి వాడికి వాడు అంటే అనక వాడు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాడు అంటే వాడు ఆఫీస్ లో ఉన్నటువంటి వాడు అంటే వాడి ఫ్యామిలీ అంతా కలిపి అలా వాడు రిప్రజెంట్ అవుతుంటాడు. మనకు వాటర్ సరిగ్గా రావట్లేదు, అయితే మన అపార్ట్మెంట్ అందరికీ కూడా వాటర్, నా ఇంట్లోకి రావట్లేదు అంటే ఎవరికి రావట్లేదు, సో వీ షుడ్ వర్క్అవుట్ ఇట్ అనేటువంటిది వాడు ఇనిషియేట్ తీసుకుని వర్క్ చేస్తాడు. అలా ఉంటాడు ఫిఫ్త్ కింగ్డమ్ లో ఎంటర్ అయినటువంటి వాడు. సో ఒక గ్రూప్ గా వాడు ఐడెంటిఫై అవుతూ ఉంటాడు వాడు. And this shows itself in the full flowering of the love wisdom faculty. That is because of the love wisdom in him. Love అనేటువంటిది ఆ రకంగా ఎక్స్ప్రెస్ అవుతుంటుంది వాడు ఫిఫ్త్ కింగ్డమ్ లో ఎంటర్ అయినటువంటి వాడు. Man but repeats on a higher turn of the spiral the work of the 3 lower kingdoms. For in the human kingdom he shows forth the third aspect of active intelligence. So he shows forth the third aspect of active intelligence. సో మానవుడు అన్నటువంటి వాడు వాడిలో ఉన్నటువంటి ఈ లవ్ విజ్డమ్ ఇదంతా కూడా ఎక్కడ రిప్రజెంట్ చేస్తాడంటే హీ షోస్ ఇన్ ది యాక్టివిటీ ఆఫ్ ది యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. హీ షోస్ ఫర్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. వాడిలో ఉండేటువంటి అంటే భౌతికంగా దాన్ని ప్రదర్శిస్తాడు వాడు. నాకు ప్రేమ ఉంది, వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో ఎవరికి వాటర్ రావట్లేదండి, లేదా మన కాలనీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరికి సరిగ్గా హెల్ప్ అందట్లేదు అంటే వీడు అనుకొని వీడు ఊరుకోడు, he brings it into action. అదన్నమాట. Shows forth అది man but repeats on a higher turn of the spiral the work of the 3 lower kingdoms. For in the human kingdom he shows forth the third aspect of active intelligence. In the fifth kingdom, which is entered at the first initiation and which covers all the period of time wherein a man takes the first 5 initiations and that wherein he works as a master. ఎప్పుడైతే వీడు గ్రూప్ ఐడెంటిఫైగా అవుతుంటాడో దెన్ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ ఇనిషియేషన్. సో ఫిఫ్త్ కింగ్డమ్లోకి ఎంటర్ అయినటువంటి వాడికి ఫస్ట్ కింగ్ ఇనిషియేషన్, తర్వాత సెకండ్ ఇనిషియేషన్, థర్డ్ ఇనిషియేషన్,
4th, 5th ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో 5th ఇనిషియేషన్ దాకా వీడు వెళ్తాడన్నమాట. 5th ఇనిషియేషన్ అంటే అడప్ట్స్. సో ఆ స్థితి దాకా వీడు వెళ్తాడు. సో వెళ్ళినటువంటి వాడు హీ వర్క్స్ యాజ్ ఎ మాస్టర్. వాడు 5th ఇనిషియేషన్ దాకా వెళ్ళినప్పుడు హీ వర్క్స్ యాజ్ ఎ మాస్టర్. వాడు ఒక మాస్టర్గా పనిచేస్తాడు. భూమి మీద వాడు 10 మందికి కావాల్సినటువంటి పని ప్రధానంగా వాడు ఎంచుకుని వాడు చేస్తుంటాడు. మహానుభావులు వాళ్ళందరూ కూడా ఆ కోవకు సంబంధించినటువంటి వాళ్ళు మాస్టర్. యాజ్ పార్ట్ ఆఫ్ ది హైరార్కీ, వాళ్ళు హైరార్కీ కింద వాళ్ళు పనిచేస్తుంటారు. 5th ఇనిషియేషన్ పొందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ద లవ్ విజ్డమ్ ఆర్ సెకండ్ ఆస్పెక్ట్ కమ్స్ టు ఇట్స్ కన్జ్యూమేషన్. ఈ 5th ఇనిషియేషన్ వచ్చినటువంటి వాడికి వాడిలో ఈ లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది బాగా, అంటే అదే మన జీసస్ అంటే మీరు ఒక్కటే ఒక మాటలో చెప్పాలి. దట్ ఈస్ ద 5th ఇనిషియేషన్ స్టేజ్. సో 5th ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమిటంటే జీసస్ ది క్రైస్ట్. అంటే కేవలం ప్రేమ మాత్రం, ఇంకేది ఉండదు వాళ్ళలో. ఏదైనా సరే విల్ జస్ట్ గివ్ ఆఫ్. ఈ షర్ట్ కావాలో తీసుకోండి, ఈ బాడీ కావాలో తీసుకోండి, అంటే నువ్వంటే నాకు ప్రేమ, అంతే, ఇంకేమీ ఉండదు. అదన్నమాట 5th ఇనిషియేషన్లో ఉన్నది. ఏదోటి వాడికి కావాలంటేనే కదా వాడు మన దగ్గరకు వస్తాడు. వేరే ఊరికి ఎందుకు వస్తాడు? సార్ నాకు ఏదో ఇది కావాలి, వాడు మన దగ్గరకు వస్తాడు. అవునా, తీసుకో, ఇలా ఇచ్చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఇస్తేనే కదా ఎదుటివాడు వస్తాడు మన దగ్గరికి. అది వాళ్ళ ఇది. కనుక ఆ రకంగా వీళ్ళు ఇవ్వడం అన్నటువంటి దాంట్లో చాలా ఇదిగా ఉంటారు. అడిగితే చాలా ఇచ్చేద్దాం అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఇంకా సో లవ్ ఆస్పెక్ట్ వాళ్ళలో బాగా విచ్చుకుని ఉంటుంది. ఏది అడిగితే అది తీసి ఇచ్చేస్తారు. అడిగితే చాలా ఇచ్చేస్తాను అన్నట్టుగా ఉంటారు. సో ఆ రకంగా 5th ఇనిషియేషన్ పొందినటువంటి వాళ్ళు పూర్తిగా ప్రేమమయులుగా ఉంటారు. At the 6th and 7th initiation, the first or will aspect shines forth. ఎప్పుడైతే 6th and 7th ఇనిషియేషన్ వస్తుందో అప్పుడు వాళ్ళు కేవలం విల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఇనిషియేషన్ నుంచి 5th ఇనిషియేషన్కి వచ్చినటువంటి వాళ్ళు లవ్ ఆస్పెక్ట్ పూర్తిగా విచ్చుకుని ఉంటుంది. అంతకుముందు వాళ్ళు యాక్టివ్ ఇంటెలిజెన్స్ లో ఉంటారు. ఫస్ట్ ఇనిషియేషన్ ఎంటర్ అయ్యి ఆ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కేవలం మీరు నాకు 10 రూపాయలు ఇచ్చారు కాబట్టి నేను మీకు ఈ పని చేసి పెడుతున్నాను, అందు గురించి దాన్ని నేను ఏమంటానంటే మీరంటే నాకు చాలా ప్రేమ సార్ అని అంటాను. బట్ హియర్ వై ఐఎమ్ వర్కింగ్ బికాస్ యు ఆర్ పేయింగ్ మీ 10 రూపీస్. అది ఆస్పెక్ట్ ఇక్కడ యాక్టివ్ ఇంటెలిజెన్స్ లో. సో ఫస్ట్ ఇనిషియేషన్ నుంచి నెమ్మదిగా మెట్ల 5th ఇనిషియేషన్కి వచ్చేటికి వాళ్ళు పూర్తిగా ప్రేమ మాత్రమే నిండి ఉంటుంది, వేరే ఉండదు వస్తాం. దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్. తర్వాత 6th and 7th ఇనిషియేషన్, అంటే 6th ఇనిషియేషన్ అయితే పరమ గురువులు మాస్టర్స్ వీళ్ళందరూ ఉండేటువంటి స్టేజ్. వాళ్ళలో విల్ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. 6th and 7th వాళ్ళ పైన, అంటే మనకి మైత్రేయుల వారు ఆ స్టేజ్. సో వాళ్ళలో విల్ ఆస్పెక్ట్ ఎక్కువగా పనిచేస్తుంటుంది. విల్ ఆస్పెక్ట్ పనిచేయడం వల్ల ఏంటంటే దే ఇనిషియేట్ థింగ్స్. వాళ్ళు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అని అనేక రకాలుగా జీవుల్ని వాళ్ళు ఉత్తమ స్థితుల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్నో రకాలైనటువంటి యాక్టివిటీస్ వాళ్ళు పెంపొందిస్తుంటారు. అది వాళ్ళలో విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కువగా పనిచేస్తుంది. ఇన్ ద 6th and 7th the love wisdom, అది compassion, lord of love, will aspect shines forth, and from being a master of compassion and a lord of love, the adept become something more. He enters into a still higher consciousness than that of the group and become God conscious. ఆ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు వీడికి గ్రూప్ అంటే ఇంకా ఏంటి, భూమండలం ఇదంతా కూడా గ్రూప్ తోటి వీడు ఐడెంటిఫై అయిపోయారు. అప్పుడు వీళ్ళు ఏమైపోతారు, దే విల్ బికమ్ గాడ్ కాన్షియస్. అది ద గ్రేట్ వెల్ ఆర్ పర్పస్ ఆఫ్ ది లోగోస్ బికమ్స్ హిస్. ఇప్పుడు వీడిది ఏంటి, పర్పస్ ఆఫ్ ది లోగోస్ బికమ్ హిస్. అంటే ద గ్రేట్ వెల్ ఆర్ ది పర్పస్ ఆఫ్ ది లోగోస్. అంటే ఈ భూమి లేదా ఈ సౌరమండలం ఇదంతా కూడా ఎవరు లేదా ఏ కారణం చేత వచ్చిందో, ఎవరి విల్ చేత ఇదంతా ఏర్పడిందో, ఎవరి యొక్క సంకల్పం చేత ఇదంతా వచ్చిందో వాళ్ళతో వీటి ఐడెంటిఫై. అందు గురించి మనకి ఏమని చెప్తారంటే నేను నీ ద్వారా పనిచేస్తాను అన్నటువంటిది చెప్పారు కృష్ణుడు మైత్రేయుల వారితో. అదే అన్నాడు ఆ స్థితిలోకి అన్నమాట వీళ్ళు. దే విల్ బికమ్ వన్ విత్ దట్ స్టేజ్. అది లోగోస్ బికమ్స్ హిస్. The fostering of the various attributes of divinity, the tending of the seed of self-consciousness in all beings. కాకపోతే the fostering of the various attributes of divinity,
వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ డివినిటీ అన్నటువంటిది ఇన్ని రకాలుగా ఇదంతా ఈ రకంగా ఈ అనంతమైనటువంటి తత్వం ఈ రకంగా ఇదంతా వ్యాపించి ఉన్న the tending of the seed of self consciousness in all beings is the work of those entities who have achieved. కానీ జీవుల్లో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ద వర్క్ టు బి అచీవ్డ్. అంటే జీవుల్లో వీళ్ళన్నిట్లోనూ మొత్తం అంటే నర్సరీ పిల్లాడి నుంచి ఉదాహరణకు అది పెద్ద ఇన్స్టిట్యూట్ అనుకోండి, నర్సరీ ఉంటుంది, అందులో స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, పీజీ ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు. సో వీటన్నిటికీ ఇన్ఛార్జిగా ఉంటారు చూసారా, వాడి యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఈ నర్సరీ పిల్లాడి నుంచి ఆ పీజీ చదివేటువంటి వాడి దాకా అందరికీ మంచి ఎడ్యుకేషన్ రావాలి, అందరికీ మంచి మార్కులు రావాలి, అందరూ ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి. అది వాడి ఎయిమ్. అప్పుడే వాడు చక్కగా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నట్లే. ఆ రకంగా వీళ్ళందరూ కూడా మినరల్ కింగ్డమ్ నుంచి 5th కింగ్డమ్ దాకా ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ ఈ చైతన్యవంతులుగా చేయడం అన్నటువంటిది వాడి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. హూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద 5th కింగ్డమ్ అండ్ హూ హ్యావ్ మేడ్ దేర్ గ్రేట్ డెసిషన్ and that inconceivable renunciation which leads them to stay within the planetary scheme and thus cooperate with the plans of the planetary logos on the physical plane. సో వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద ఇలా ఉంటూ చక్కగా పురోగాభివృద్ధి సాధించడానికి వీళ్ళందరూ కూడా ఈ రకంగా పనిచేస్తున్నారు. దిస్ ఈస్ ది సెకండ్ వర్క్ దట్ దే ఆర్ డూయింగ్. థర్డ్ ఈస్ టు ట్రాన్స్మిట్ ద విల్ ఆఫ్ ది ప్లానెటరీ లోగోస్. They act as the transmitter to men and devas or angels of the will of the planet Logos and through him of the solar Logos. So they transmit. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మన చుట్టూతో ఉండేటువంటి మెయిన్గా మన ఎర్త్ వీటి యొక్క విల్ ఆస్పెక్ట్ని వాళ్ళలో ఉండేటువంటి అంటే వాళ్ళందరి యొక్క విల్ ఆస్పెక్ట్ని మనకి ట్రాన్స్మిట్ చేస్తారు. అంటే వాళ్ళందరూ కూడా ఏమిటి, ఉదాహరణకి ఒక క్లాస్ టీచర్ ఉన్నారు, ఒక క్లాస్ ఉంది, వీళ్ళిద్దరికి మధ్యలో ఒక క్లాస్ లీడర్ ఉంటాడు. వాడు ఏం చేస్తుంది, క్లాస్ టీచర్ చెప్తుంది వీళ్ళందరినీ కూడా చక్కగా చదువుకునేటట్టు చూడు, లేదా ఏదో ఫలానా డిసిప్లిన్గా మన యాన్యువల్ ప్రోగ్రాంలో నుంచునేటట్టు చూడు, ఈ రకంగా మధ్యలో వాడు ఉంటాడు. అప్పుడు వాడు వీళ్ళందరినీ కూడా నుంచోబెట్టడం, ఎవరు కూడా ఇండిసిప్లిన్గా ఉండకుండా ఉండేట్టు చూసుకోవడం, ఇదంతా వాడి రెస్పాన్సిబిలిటీ. అది ఎట్లాగో ఈ పరమ గురువులు అన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్లానెట్స్ ఇవన్నీ సన్ ఇవన్నీ ఉన్నాయి, మానవులు ఉన్నారు, మిగిలిన ఇవన్నీ ఉన్నాయి. సో వీటికి మధ్యవర్తులుగా వీళ్ళు పనిచేసి వాళ్ళు ఏది సంకల్పిస్తున్నారో ఆ విధముగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించేటట్టుగా వీళ్ళు పనిచేస్తున్నారు. సో భూమి ఏంటి కోరుతోంది మానవుల నుంచి అన్నటువంటిది మానవుడు అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేకుండా ఉండవచ్చు. సో పరమ గురువులు అనే వాళ్ళు ఉండి వీళ్ళు మధ్యలో ఒక ట్రాన్స్మిటర్గా ఉన్నారు వాళ్ళకి మనకి. అదనమాట. Each planetary scheme, as amongst the others, is a center in the body logoid. సో ఇదంతా కూడా ఒక సోలార్ సిస్టమ్ అంతా కూడా ఇట్ ఇస్ ఎ బాడీ. అందులో ఈ 7 ప్లానెట్స్ కూడా 7 సెంటర్స్ అని చెప్పారు. ఇదంతా కూడా ఒక బాడీ. ఆయన యొక్క బాడీలో ఈ 7 ప్లానెట్స్ కూడా 7 సెంటర్స్ ఇన్ హిస్ బాడీ. అంటే మనలో ఎలా అయితే షట్చక్రాలు తర్వాత సహస్రారం మొత్తం 7 సెంటర్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగా ఈ సౌరమండలం అంతా కూడా ఆయన బాడీ. ఆ బాడీలో ఈ ప్లానెట్స్ అన్ని కూడా ఒక్కొక్క సెంటర్లో అది పనిచేస్తుంది. ఒక్కొక్క సెంటర్ యొక్క యాక్టివిటీ అది పెంపొందిస్తుంది ఈ సౌరమండలంలో. దాని యొక్క వర్క్ మనలో మూలాధార చక్రం ఉంది, అది కొంత యాక్టివిటీ భౌతికమైనటువంటి విషయాలు, ఈ భౌతికమైనటువంటి ఈ రకమైనటువంటి స్థితులు ఇవన్నీ మనకు కల్పించడం భౌతికమైనటువంటిది. ఇలా ఇవన్నీ కూడా మూలాధార చక్రం మనలో ఉండి పనిచేస్తుంది. అలా ఒక్కొక్క చక్రం మనలో ఉన్నటువంటి షట్చక్రాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క పోర్ట్ఫోలియో మనలో నిర్వహిస్తున్నాయి. అలాగే మొత్తం ఈ సౌరమండలంలో ఉన్నటువంటి ఒకే ఒక బాడీలో ఈ 7 ప్లానెట్స్ కూడా ఉండి ఈ 7 ప్లానెట్స్ కూడా ఒక్కొక్క వర్క్ అవి రిప్రజెంట్ చేస్తున్నాయి. సో అందులో మన ఎర్త్ గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. Each planetary scheme, as amongst the others, is a center in the body logoid and is expressing some forms of energy or force. Each center expresses its particular type of force demonstrated in a triple manner, producing thus universally the 3 aspects in manifestation. Prati center kuda it is manifesting in 3 aspects. So 3 aspects అందులో manifest అవుతున్నాయి. సో అలా
7 సెంటర్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయి. మనది అందులో అమాంగ్స్ ది సెంటర్, అది వీటిలో సెంటర్గా ఉంది, దట్ ఈస్ ద ఫోర్త్. సో ఫోర్త్ ఇది సెంటర్గా వర్తిస్తుంది. అందు గురించి మనలో కూడా ఫోర్త్ చక్రం అనాహత చక్రం, అది ఇక్కడ సెంటర్, ఇక్కడ సెంటర్. అలాగే ఎర్త్ కూడా ఇది సెంటర్ అన్నమాట. ఈచ్ సెంటర్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ particular type of force demonstrated in a triple manner. One of the great realization which come to those who enter into the fifth kingdom is that of the particular type of force which our own planetary logos embodies. So, one of the great realizations which come to those who enter into the fifth kingdom is that of the particular type of force which our own planetary logos embodies. ప్రతి ప్లానెట్ కి కూడా దాని ఓన్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఉంది. అంటే ఈ 7 సెంటర్స్ కూడా మనలో 7 టైప్స్ ఆఫ్ థింగ్స్ మనలో ఎలా అయితే రిప్రజెంట్ చేస్తున్నాయో, అలాగే 7 ప్లానెట్స్ కూడా 7 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ని అవి హోల్డ్ చేస్తున్నాయి ఈ సృష్టిలో. అందులో మన ఎర్త్ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫోర్స్ ని హోల్డ్ చేస్తాం. ఏంటి హోల్డ్ చేస్తుందో కూడా మనందరికీ తెలుసు. సో అది మానవుడుగా లేదా ఫిఫ్త్ కింగ్డమ్ లో ఎంటర్ అయినటువంటి వాడికి అది సహజంగా తడుతుంది. సో సహజంగా తట్టి వాడు దాని విధముగా వింటున్నాడు అన్నమాట. The wise student will ponder on this statement, for it holds the clue to much that may be seen in the world today. So the wise అంటే మనం కొంచెం జాగ్రత్తగా దీన్ని చెప్పినటువంటి విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేస్తే మన భూమి ఏంటి టైప్ ఆఫ్ ఫోర్స్ హోల్డ్ చేస్తోంది, సో దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే మన భూమి ఏ ఫోర్స్ అయితే హోల్డ్ చేస్తుందో దాన్ని మనం పొందడం ఒక రకంగా తేలిక. అంటే మన ఇండియాలో ఏవైతే ప్రోడక్ట్స్ వర్క్ చేస్తున్నాయో, ఏవైతే ప్రోడక్ట్స్ మనలో ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని పొందడం మనకి ఈజీ, లేదా అలాంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేయగలగడం ఒక రకంగా ఈజీ. సో అందుగురించి ఫస్ట్ తెలియగలవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి సోర్సెస్ ని తీసుకుని దాంతో వాడు వాటిని వినియోగించుకుని వాడు ప్రోడక్ట్స్ అన్నటువంటి తయారు చేయడం అన్నటువంటిది వాడికి ఇదిగా పెట్టుకుంటాడు. అలాగే ఈ ఫిఫ్త్ కింగ్డమ్ లోకి ఎంటర్ అయినటువంటి వాడు మన భూమి మీద ఏంటి టైప్ ఆఫ్ ఫోర్స్ ఉంది, ఇక్కడ ఏంటి దొరుకుతుంది అన్నటువంటిది వాడు తెలుసుకుని దాన్ని వాడు ప్రధానముగా తనలో డెవలప్ చేసుకోవడానికి వర్క్ చేస్తాడు. అదన్నమాట. The secret of synthesis has been lost, and only when men again get back the knowledge which was there in earlier cycles, having been mercifully withdrawn in Atlantean days of the types of energy which our scheme should be demonstrating, will the world problems adjust themselves. So mana world problems adjust themselves eppudu avutayi? So the activity of synthesis that is lost. ఎప్పుడు లాస్ అయిపోయింది? అట్లాంటియన్ డేస్ లోనే లాస్ అయిపోయింది. అంటే దట్ ఈస్ ది ఫోర్త్ రూట్ రేస్ టైంలో ది అట్లాంటియన్ డేస్ అంటే చాలా కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల కిందట అట్లాంటియన్ డేస్. సో అప్పుడే మానవుడు సింథసిస్ యాక్టివిటీ అంటే 10 మంది గురించి నేను ఉన్నాను అన్నటువంటి థాట్ అన్నటువంటిది మానవుడు లేకుండా జీవించడం అన్నటువంటిది డెవలప్ చేసేసుకున్నాడు. సో దానివల్ల ఏమైపోయిందంటే మనలో వరల్డ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ మనకి తీరుతున్నా సరే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ సింథసిస్ యాక్టివిటీ అన్నటువంటిది మళ్ళీ మనం పెంపొందించుకుంటేనే మనకి ఈ సృష్టిలో లేదా ఈ భూమి మీద ఏర్పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. సో సింథసిస్ యాక్టివిటీ అదే మనం ఎర్త్లో ఉన్నటువంటిది. అది ఏంటి మొత్తం అందరినీ కూడా అలా హోల్డ్ చేసి పెడుతుంది. దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్స్. సో పురాణాలు చదువుకున్నటువంటి వాళ్ళు లేదా ఇలాంటి హిస్టారిక్ గ్రంథాలు చదువుకున్న వాళ్ళు దాన్ని దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్ అంటారు. సైంటిస్ట్ దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ గ్రావిటీ అంటారు. సో రిథమ్ అది of the type of energy which our scheme should be demonstrating, will the world problems adjust themselves and the world rhythm be stabilized? This cannot be as yet, for this knowledge is of dangerous kind, and at present the race as a whole is not group conscious. As a whole మొత్తం ఆయన ఈ రేస్ అంతటిని కూడా ఆయన చెప్పేశాడు. ఫిఫ్త్ రేస్ అందరు కూడా ఎవరిలో కూడా గ్రూప్ కాన్షియస్నెస్ లేదు అని చెప్పేశాడు. ఎవరిలో కూడా
అంటే ఒక 10 మంది మనందరం ఒక 10 మంది మనం కలిసి జీవించుదాం అన్నటువంటి థాట్ ఎవరిలోనూ లేదండి అనేసి. అంటే ఈ భూమి మొత్తాన్ని ఆయన చూసి చెప్తున్నటువంటి మాటలు, కేవలం ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఆయన చెప్పట్లేదు. అది బాగా గుర్తుంచుకోండి. సో ఈజ్ నాట్ గ్రూప్ కాన్షియస్ అండ్ దేర్ఫోర్ కెనాట్ బి ట్రస్టెడ్ టు వర్క్. అందువల్ల వీళ్ళలో ఎప్పుడైతే 10 మంది గురించి వీళ్ళలో పనిచేయడం అనేటువంటి థాటే వీళ్ళలో లేదో, అప్పుడు వీళ్ళందరూ కలిసి మంచి పని చేస్తారనేటువంటి ఆలోచన లేదు అసలు. కెనాట్ బి ట్రస్టెడ్ టు వర్క్ అన్నాడు ఆయన. థింక్, ప్లాన్ అండ్ యాక్ట్ ఫర్ ద గ్రూప్. 10 మంది గురించి వీళ్ళు ఆలోచిస్తారని, 10 మంది గురించి వీళ్ళు పని చేస్తారనేటువంటిది అస్సలు మనం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళలో బేసిక్ గా థాట్ అనేటువంటిది లేదు. ఎవడి పార్టీకి వాడు, మనకు అక్కడ ఏదో వచ్చింది అనుకోండి, టికెట్ 2 ఉన్నాయంటే ఫస్ట్ నేను, అక్కడ 10 మంది ఉన్నారు, ఫస్ట్ నాకు దొరికాలి అన్నటువంటి థాటే ఉంటుంది. కానీ ఎవరికి ముందు అవసరమో వాడికి దొరికితే చాలు అన్నటువంటి థాట్ ఎంతమందికి ఉంటుంది? ఏ విషయం అయినా అక్కడ, వెదర్ ఇట్ మే బి ఎ సింపుల్ థింగ్, ఒక చాక్లెట్ అయినా కావచ్చు, లేదా ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం అయినా కావచ్చు. అక్కడ అది దానివల్ల ఏమైపోతున్నాం అంటే, మనలో ఒకళ్ళంటే ఒకళ్ళకి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ ఎక్కువ దాన్ని మనం కాంపిటీషన్ అనేటువంటి రాంగ్ వర్డ్ తోటి మనం అందరినీ ఎడ్యుకేట్ చేస్తుంటాం. కానీ ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నటువంటి దాని వల్ల ఏమైపోతుందంటే, వాళ్ళని చూసేటప్పటికి మిగిలిన వాళ్ళకి ఈ అంటే సహజమైనటువంటి ప్రేమ అనేటువంటి జీవుల్లో కోల్పోతున్నాం. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ రానివాడు ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి భావం ఉంటుంది? కనుక మెయిన్ ఈ భావం అన్నటువంటిది ముఖ్యం. కానీ ఫస్ట్ ర్యాంక్ వాడికి వచ్చిందా వీడికి వచ్చిందా అన్నటువంటిది కాదు. మేబీ ఒక 4 మార్క్స్ 3 మార్క్స్ తేడా ఇద్దరికి. కానీ ఫస్ట్ ర్యాంక్ వాడికి వచ్చింది అనేటికి వీడికి ఏమైపోతుంది? వాడిని చూసేటప్పుడు ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చేస్తుంది. సో జనరల్ గా మ్యాన్ కైండ్ లో ఈ సింథసిస్ యాక్టివిటీ అని కానీ, లేదా ఒక గ్రూప్ యాక్టివిటీ అనేటువంటిది మానవులు పోగొట్టుకున్నారు ఒక రకంగా అని ఆయన చెప్తున్నారు. అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి అది వాళ్ళలో నశించిపోయింది. మ్యాన్ ఈజ్ యాజ్ ఎ టూ సెల్ఫిష్ బట్ దేర్ ఈస్ నో కాజ్ ఫర్ డిస్కరేజ్మెంట్ ఇన్ దిస్ ఫ్యాక్ట్. సో హీస్ మ్యాన్ అనేటువంటి వాడు చాలా సెల్ఫిష్ గా ఉండిపోతున్నారు. హీస్ టూ సెల్ఫిష్ బట్ దేర్ ఇస్ నో కాజ్ ఫర్ డిస్కరేజ్మెంట్ ఇన్ దిస్ ఫ్యాక్ట్. గ్రూప్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్రెడీ సమ్వాట్ మోర్ దాన్ ఎ విజన్. సో ఇలా ఇంత సెల్ఫిష్ గా ఉండిపోతున్నటువంటి వాళ్ళలో గ్రూప్ కాన్షియస్నెస్ అన్నటువంటిది అసలు ఊహించలేమా. అంటే ఎంతసేపు నేను నా పాటికి నేను తలుపు గొళ్ళాలు పెట్టుకుని నేను లోపల ఉంటే నేను సేఫ్ గా ఉండాలనేటువంటి దృష్టి, కానీ పక్కన ఉన్నటువంటి వాడిని సేఫ్ గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నాం మనం? సో అందువల్ల ఏంటంటే పరమ గురువులు వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు, అది మనకు చెప్తారు. అందు గురించి మనం మామూలుగా ఏమిటో వీళ్ళు గ్రూప్ కాన్షియస్నెస్ అనేటువంటిది బోధించేస్తుంటారు అన్నట్టుగా అనుకుంటున్నా, కానీ దే నో ఎవ్రీథింగ్. మనలో సహజంగా వీఆర్ ఇండివిజువలైజ్డ్. నేను అన్నటువంటిదే మనలో ఎక్కువ భావన ఉంటుంది, కానీ గ్రూప్ కాన్షియస్నెస్ అన్నటువంటిది ఉండదు అన్నటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అది సమ్వాట్ మోర్ దాన్ ఏ విజన్ వైల్ బ్రదర్హుడ్ and the recognition of its obligations is beginning to permeate the consciousness of men everywhere. This is the work of the hierarchy. Permeate the consciousness of men everywhere. Adi vaala work annamata. Ante వాళ్ళందరికీ తెలుసు, వీడికి ఏబిసిడీలు రాని వాడిని వాళ్ళ స్కూల్లో వేసుకుంటున్నారు. వీళ్ళకి మన స్కూల్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు, కానీ ఏదో మన స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ చూసి వీళ్ళు ఎంటర్ అవచ్చు, కానీ వీళ్ళకి ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఏమీ సరైనటువంటి జ్ఞానం ఉండకపోవచ్చు. అయినా వాళ్ళని మన శిష్యులుగా స్వీకరించి లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా వీళ్ళని అభివృద్ధి, చక్కగా వాళ్ళలో ప్రేమ ఇవన్నీ కూడా పెంపొందించడమే మా యొక్క కార్యక్రమం. వాళ్ళలో లేదని మాకు తెలుసు, అందుగురించే నేను వాళ్ళ దగ్గర పనిచేయడానికి మేము వస్తున్నాం అన్నటువంటిది చెప్తున్నారు. ఆఫ్ లైట్ టు డెమాన్స్ట్రేట్ టు మెన్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రదర్హుడ్, హైరార్కీ ఆఫ్ లైట్ అన్నారు. సో వాళ్ళు ద రియల్ మీనింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అనేది చూపించడానికే మేము వాళ్ళ మధ్యలో పుడుతున్నాం, వాళ్ళ మధ్యలోకి వస్తున్నాం. సో మీరు చూస్తున్నటువంటి ఏ మహానుభావుల్ని చూసినా సరే ఇది ఆస్పెక్ట్ బేస్ చేసుకునే భూమి మీద అవతారాలు వస్తున్నాయి. మీ ఇష్టం ఎవరిని చూసినా సరే, షిర్డీ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మాస్టర్ ఈకే, మాస్టర్ సివివి, ఎవరిని మనం చూసుకున్నా సరే ఈ ఆస్పెక్టే బేస్ చేసి వాళ్ళు భూమి మీద పుట్టుకుంటూ వస్తున్నారు. And to foster in them response to that ideal which is latent in one and all. So it is latent in one and all. అంటే ఈ ఆస్పెక్ట్ ప్రతి వాడిలోనూ ఉంది.
సో ప్రతి వాటిలోనూ ఉన్నటువంటి ఆస్పెక్ట్ని మేము వెలిగించటమే. ఆల్రెడీ ఒత్తేసి దీపం అందరూ రెడీ చేసి జస్ట్ మేము ఇగ్నైట్ చేయడం అన్నమాట. వాళ్ళు లేనిది పెంపొందించట్లేదు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని లేటెంట్గా ఉంది, దాన్ని కాస్త చుట్టూతా అంత జరిపి దాన్ని ఫోకస్ చేయించడం. అది ఒక వర్క్ అన్నటువంటి చెప్తున్నాం అని చెప్తున్నారు. దట్ ఈస్ ద థర్డ్ వర్క్. అండ్ ద ఫోర్త్ వర్క్ ఇస్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు హ్యూమానిటీ. ఇది వీళ్ళ యొక్క ఫోర్త్ వర్క్. ద ఫోర్త్ థింగ్ that men need to know and to realize as a basic is that this hierarchy is composed of those who have triumphed over matters and who have achieved the goal by the very self-same steps that individual train today. So వీళ్ళెవరు ఈ పరమ గురువులు? వీళ్ళందరూ కూడా who have achieved the goal by the very self-same steps that individuals tread today. అంటే మనం ఎలా అయితే ఉన్నామో వాళ్ళు కూడా స్కూల్లో చేరినటువంటి వాళ్ళే సార్. వాళ్ళు కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ చదువుకుంటూ చక్కగా బుద్ధిగా వాళ్ళు చదువుకుంటూ ఇప్పుడు మనకి టీచర్స్గా వచ్చారు. అది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఒక్క మాటలో చెప్పాలి, these spiritual personalities, these adepts and masters have wrestled and fought for victory and mastery upon the physical plane and struggled with the miasmas, the fogs, the dangers, the troubles, the sorrows and pains of everyday living. They have trodden every step of the path of suffering, have undergone every experience, have surmounted every difficulty and have won out. These elder brothers of the race have one and all undergone the crucifixion of the personal self and know that utter renunciation of all, which is the lot of every aspirant at this time. వాళ్ళు ప్రతి కష్టము వాళ్ళు అనుభవించారు. నా కష్టం వేరు సార్, నా కష్టం ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఉండదు అని ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు. బట్ వి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ దోస్ ట్రబుల్స్ అని చెప్తున్నారు. ప్రతిదీ అంటే ఎటువంటి కష్టమైనా సరే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు దానిలోంచి పాస్ అవుట్ అయ్యి వాళ్ళు నుంచున్నారు. వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలియదు అని అనుకోకూడదు. ఇప్పుడు కూడా ఇవన్నీ కష్టాలు వాళ్ళు పాస్ ఆన్ అయ్యారు. ఒక కుటుంబంలో ఉండేటువంటి కష్టాలు వాళ్ళకి తెలుసు, ఒక రిలేటివ్స్ తోటి ఉండేటువంటి కష్టాలు వాళ్ళకి తెలుసు, ఇలా మీ ఇష్టం ఒక ఆఫీస్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు పాస్ ఆన్ అయ్యి వాళ్ళు మనకి టీచర్స్గా అవి వచ్చారు. కాబట్టి వాళ్ళు మనకి గైడ్ లైన్స్ ఇవ్వగలరు. ఎవడైతే ఈ కష్టాలని వాడు పాస్ ఆన్ అయ్యాడో వాళ్ళు మనకి గైడ్ లైన్స్ ఇవ్వగలరు. కానీ ఇవేవి తెలియకుండా వాళ్ళు మేము టీచర్స్గా ఉంటామంటే వాళ్ళు మనకు కరెక్ట్గా గైడ్ చేయలేకపోవచ్చు. కానీ పరమగురువులు అనేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు, మనం అందరం ఫేస్ చేస్తున్నటువంటి ట్రబుల్స్ అన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసి వీటన్నిటిలోనూ వాన్ అవుట్, వాళ్ళు వీటన్నిటిలోనూ గెలిచి నుంచుని వాళ్ళు మనకి టీచర్స్గా ఉన్నారు ఈరోజు వాళ్ళు. కనుక వాళ్ళు చెప్పేటువంటి మనకి శిరోధార్యం. అంతేకాకుండా దీస్ ఎల్డర్ బ్రదర్స్ ఆఫ్ ది రేస్ హ్యావ్ వన్ అండ్ ఆల్ అండర్గాన్ ది క్రూసిఫిక్షన్ ఆఫ్ ది పర్సనల్ సెల్ఫ్. వాళ్ళ యొక్క పర్సనల్ సెల్ఫ్ అన్నటువంటిది అలా ఇచ్చేసారు. వాళ్ళు పర్సనల్ టైం అన్నటువంటిది ఎక్కడా వాళ్ళకి లేదు, పర్సనల్ లైఫ్ లేదు వాళ్ళకి. అది క్రూసిఫిక్షన్ అంటే. And know that utter renunciation of all the which is the lot of every aspirant at this time. There is no phase of agony or no rending sacrifice, no $1 at all, that they have not in their time trodden. And herein lies their right to serve and the strength of the method of their appeal, knowing the presence of pain, knowing the depth of sin and of suffering. Their methods can be exquisitely measured to the individual need, and at the same time, their realization of the liberation to be achieved through pain, penalty, and suffering, and their apprehension of the freedom that comes through the sacrifice of the form by the medium of the purificatory fires, suffice to give them a firm hand and ability to persist even when the form may seem to have undergone a sufficiency of suffering. కనుక వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి పెయిన్ అంటే ఏంటో తెలుసు, తర్వాత సఫరింగ్ అంటే ఏంటో తెలుసు, తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసు. వాళ్ళు నోయింగ్ ది డెప్త్ ఆఫ్ సిన్, పాపం చేస్తే ఏం జరుగుతుంది, మిలారేపా చరిత్ర చదవండి, చాలా బాగా చెప్తారు. కనుక అలా సిన్ దే నో అంటే ఒక తప్పు చేస్తే దాని వల్ల ఏం జరుగుతుంది అన్నటువంటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పు చేశారు కాబట్టి వాళ్ళు తెలుసుకుని వాటిలోంచి వాళ్ళు పాస్ ఆన్ అయ్యారు. అందు గురించి మనకు చెప్తారు అన్నట్టు, అటు వెళ్ళకండి, ఆ దారి వైపు వెళ్ళకండి మీరు.
ఎందుకంటే అటువైపు వెళితే మీరు తిరిగి రావడానికి కొన్ని జన్మలు పట్టేస్తుంది. అది ఎలా చెప్పగలరు వాళ్ళు ఆల్రెడీ అటు వెళ్ళి చూశారు కాబట్టి వాళ్ళు చెప్పగలరు. దీన్నే మన మాస్టర్ గారు ఏమని చెప్తారంటే, నేను ఈ బుక్లు ఆ బుక్లు అన్ని చదివేశాను నేను అన్నాను. ఎందుకంటే అన్ని బుక్లు చదివేశారు కాబట్టి ఆయన ఏ బుక్లు చదివితే మనం బాగుపడతాం అవి మాత్రమే మనకి ఆయన సూచించగలిగారు. అలా పరమ గురువులు అనేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అన్ని పార్ట్స్ వాళ్ళు సిన్ కూడా వాళ్ళు ఫేస్ చేసేసారు. అందుగురించి అటువైపు వెళ్లకుండా మనం ఉండాలంటే మనం ఏం చేస్తే మనం అటువైపు వెళ్లకుండా మనం ఉంటాం అన్నటువంటిది వాళ్ళు మనకి టీచ్ చేస్తున్నారు. Knowing the depth of sin and of suffering, their methods can be explicitly measured to the individual needs. మనకి ఏది వెళితే ఎందుకంటే ఎటువైపు వెళితే మనం చక్కగా మనం జీవించగలుగుతాం అంటే వాళ్ళు సూచిస్తూ ఉంటారు వాళ్ళు. Yet at the same time, their realization of the liberation to be achieved through pain, penalty and suffering, and their apprehension of the freedom. So, realization of the liberation to be achieved through pain, penalty, suffering. సో మనలో పెయిన్, పెనాల్టీ, సఫరింగ్ ఇవన్నీ మనం ఎటువైపు దారితీస్తాయంటే టు ద పాత్ ఆఫ్ లిబరేషన్. ఈరోజు మనం ఏదైనా ఒక తప్పు చేస్తాం, దానివల్ల మనకి పెయిన్ కలిగింది. పెయిన్ అన్నటువంటిది ఉండడం తప్పండి అన్నటువంటిది అనుకోకండి ఎప్పుడు కూడా. మనకి పెయిన్ అన్నటువంటిది ఉండడం వలన ఆ పని మనం చేయడం మానేస్తుంది. పెయిన్ అన్నటువంటిది లేదనుకోండి, దానివల్ల ఏమైపోతాం మనం చాలా ఇబ్బందులు పాలైపోతాం. మంటలో చేయి పెట్టాం, వెంటనే మనం వేడి తగలగానే చేయి తీసేస్తాం. దట్ ఈస్ ద పెయిన్ దట్ వి ఎక్స్పీరియన్స్. ఇఫ్ బై సపోజ్ యూ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్ పెయిన్, దెన్ వాట్ హ్యాపెన్స్ టు అవర్ హ్యాండ్? సింప్లీ ఇమాజిన్. సో పెయిన్ అన్నటువంటిది ఉండడం వలన మనం విల్ బి ఇన్ రైట్ పాత్. అందుగురించి పెయిన్, సఫరింగ్, పెనాల్టీ ఇవి మనకు ఉండడం చేత మనం ఎప్పుడు కూడా సరైనటువంటి మార్గంలో మనం నడవడానికి ఇవి చాలా దోహదపడుతుంటాయి. Pain, penalty and suffering and their apprehension of the freedom that comes through the sacrifice of the fallen. కనుక their apprehension of the freedom, దానివల్ల ఏమైపోతున్నాం మనం? apprehension of the freedom. సో ఈ పెయిన్, పెనాల్టీ, సఫరింగ్ ఇది ఒక ఆస్పెక్ట్. సో భౌతికమైనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఇదేదో ఇట్లా చేస్తే చాలా కష్టం, అందుగురించి ఆ పని వద్దులేండి అన్నటువంటిదిగా మనం అనుకుంటాం. సో ఈ పెయిన్, పెనాల్టీ, సఫరింగ్ ఇది ఉంటుండడం వలన దట్ కమ్స్ త్రూ ది సాక్రిఫైస్ ఆఫ్ ది ఫార్. సో మనం ఈ పెయిన్, పెనాల్టీ, సఫరింగ్ అన్నటువంటివి ఉంటున్నాయి కాబట్టి కొన్ని పనులు మనం చేయడం మానేస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దే సాక్రిఫైస్ దేర్ ఫార్. అంటే ఇవన్నీ కూడా దేనికి రిలేటెడ్? పెయిన్, పెనాల్టీ, సఫరింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బాడీ. ఆ బాడీనే వాళ్ళు అక్కడ పెట్టేసి వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు ఇంకేముంటుంది? సో మనం ఇక్కడి నుంచి మనం ఏదైనా ఒక పని చేయాలి. సో కొండకి వెళ్ళాలి, తిరుమల కొండకి నడుచుకుంటూ వెళ్ళాలి. అబ్బాయి ఎందుకులేండి వెళ్ళడం, మన ఊరిలో స్వామి ఉన్నారు, ఇక్కడున్న స్వామి అక్కడున్న స్వామి ఒకటే కదండి అని మాట్లాడతారు. ఇక్కడున్న స్వామి అక్కడున్న స్వామి ఒకటే, కానీ అక్కడికి వెళ్ళడం అన్నటువంటిది ఎగ్గొడదాం అన్నటువంటి బుద్ధి ఉంది కాబట్టి మనకు అక్కడున్న స్వామి వేరు అన్నటువంటిదిగా మనలో ఒక మాట చెప్తున్నారు. అందరు ఎగ్గొడదాం అన్నటువంటి బుద్ధి ఉండకూడదు. ఇక్కడున్న స్వామి అక్కడున్న స్వామి ఒకటే కనుక ఇక్కడున్న స్వామికి దండం పెట్టుకోవచ్చు, అక్కడున్న దానికి వెళ్ళి మనం దండం పెట్టుకోవచ్చు, తిరుమల కూడా వెళ్ళి. కానీ మనలో ఎగ్గొడదాం అనేటువంటి బుద్ధి ఉండకూడదు. ఆ బుద్ధి ఉంది కాబట్టి మనని తిరుమల దాకా లాగుతాడు. ఇఫ్ అది కనుక ఫామ్ దట్ కమ్స్ త్రూ ది సాక్రిఫైస్ ఆఫ్ ది ఫామ్ బై ద మీడియం ఆఫ్ ది ప్యూరిఫాక్టరీ ఫైర్స్ suffices to give them a firm hand. సో ప్యూరిఫాక్టరీ ఆఫ్ ది ఫైర్స్ అంటే లోపల మనలో 3 ఫైర్స్ ఉన్నాయి. ఈ ఫైర్స్ ప్యూరిఫై అవ్వాలి. ఆ ఫైర్స్ ప్యూరిఫై అయినప్పుడు దే విల్ జస్ట్ గివ్ ద బాడీ టు దోస్ ఫైర్స్. అంటే మనలో ఉన్నటువంటి 3 అగ్నులు, మనలో రగులుతూ ఉన్నటువంటి 3 అగ్నులకి అవి ప్యూరిఫై అవ్వాలి. ప్యూరిఫై అవ్వడం అంటే మనం వాటిని ఆ ఫైర్ని సద్వినియోగపరచాలి. దీన్నే మనకి ఏమని చెప్తారంటే దక్ష యజ్ఞంలో ఆ యాగం చేస్తున్నప్పుడు వాళ్ళు అవి అన్ని పోషిస్తున్నారు. అవి అన్ని పోసేసి ఆ యాగాన్ని అంతా ఇది చేసేస్తున్నారు. ఇంకా అవి అంటే ఈ లోపల మనలో ఉన్నటువంటి 3 అగ్నుల్ని ప్యూరిఫాక్టరీగా పెట్టుకోవాలి. కానీ మనలో జఠరాగ్ని ఉంది, ఆ జఠరాగ్నిని ప్యూరిఫైగా పెట్టుకోవాలంటే చక్కటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇలా అందుగురించి 3 అగ్నుల్ని, సో ఇది ఎగ్జాంపుల్గా తీసుకుని మిగిలిన మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 3 అగ్నుల్ని అంటే మన యొక్క మేధాగ్ని దాన్ని ప్యూరిఫాక్టరీగా పెట్టుకోండి, మన జఠరాగ్ని దాన్ని ప్యూరిఫాక్టరీగా పెట్టుకోండి, మనలో కామాగ్ని దాన్ని ప్యూరిఫాక్టరీగా పెట్టుకోండి. ఈ 3 అగ్నులు ఎప్పుడైతే మనలో ప్యూరిఫై అవుతాయో అప్పుడు హి విల్ బి డిటాచ్డ్ టు ద ఫామ్.
అప్పుడు వాడికి పెయిన్, పెనాల్టీ, సఫరింగ్ ఉండవు ఇంక వాడికి. Formed by the method of purificatory fire, suffices to give them a firm hand and ability to persist, even when the form may seem to have undergone a sufficiency of suffering, and a love that triumphs over all setbacks, for it is founded on patience and experience. లవ్ అన్నటువంటిది సెట్ బ్యాక్ చేసేస్తుంది. ఎందుకంటే వీడిలో ఈ సఫిషియన్సీ ఆఫ్ సఫరింగ్ అన్నటువంటి దానిలోకి వెళ్తాడు. A firm hand and ability to persist even when the form may seem to have undergone a sufficiency of suffering. సో ఈ ఫారం అన్నటువంటిది అంటే దేహం అన్నటువంటిది ఒక సఫిషియన్సీ ఆఫ్ సఫరింగ్ అంటే అది చాలా అంటే ప్రేమ అన్నటువంటిది చూపించాలి అంటే మనల్ని కొంత మనం సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే వెనక మన గ్రంథదేవుడు కథ కానీ ఇలా ఏ కథలు మీరు తీసుకున్నా సరే వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు. సాక్రిఫైస్ చేయడం తోటి మాత్రమే మనలో ఉన్నటువంటి ప్రేమ వ్యక్తం. నాదంతా నేను దాచుకుని మీకు ప్రేమ చూపిస్తానండి అంటే నాది ఏది ఉందో అది నేను మీతో షేర్ చేయగలుగుతాను. నా దగ్గర ఒక ఇది ఉంది, దాన్నే మనకి బ్లావర్స్కి ఇది ఒక కథ చెప్తారు కదా మనకి. ఆవిడ ఒకసారి ట్రావెల్ చేయడానికి వచ్చారు షిప్లో. వాడు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని షిప్ ఎక్కారు. అక్కడ ఇంకొకళ్ళు ఎవరు అదే షిప్లో ఎక్కి ట్రావెల్ చేయాలి, వాళ్ళు కూడా ఊరు వెళ్ళాలి. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, దానికి షిప్లో వాడు ఎక్కించుకొని అన్నాడు. వాడు వెంటనే ఆవిడ తెలుసుకుని ఆవిడ ఏం చేశారు, ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ క్యాన్సిల్ చేసేసి ఆవిడ కూడా థర్డ్ క్లాస్ టికెట్ కొనుక్కుని వాళ్ళకు కూడా థర్డ్ క్లాస్ టికెట్ కొనిచ్చి వాళ్ళతో పాటు ఆవిడ థర్డ్ క్లాస్లో ట్రావెల్ చేశారు. దట్ ఈస్ ద లవ్. నాకు కూడా ప్రేమ ఉందండి ఏం చేస్తాం అన్నట్టు అంటే అది ప్రేమ ఉన్నట్టు కాదు ఇదా. కనుక ఈ లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఇట్ విల్ సెట్ బ్యాక్స్ దట్ ట్రంప్స్ ఓవర్ ఆల్ సెట్ బ్యాక్స్, ఫర్ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఆన్ పేషెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అది మీకు పేషెన్స్ గా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే అలాగే మీరు అనేక విషయాలు మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది విషయం మీకు తెలుస్తుంది. లవ్ అన్నటువంటిది మీకు ఉన్నటువంటిది అన్నిటినీ సెట్ బ్యాక్స్ చేస్తుంది. These elder brothers of humanity are characterized by a love which endures and which acts ever for the good of the group, by a knowledge which has been gained through a millennia of lives in which they have worked their way from the bottom of life and of evolution well nigh to the top. వాళ్ళు బాటమ్ నుంచి వాళ్ళు టాప్ దాకా వాళ్ళు ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి సమస్తము వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. కనుక వాళ్ళు హ్యుమానిటీకి ఒక చక్కని గైడెన్స్ అన్నటువంటిది వాళ్ళు ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకా మిగిలిన ఇంకొంచెం ఉంది ఈ చాప్టర్ది, ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఫినిష్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్లో మనం వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.